ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి ముందు రోజు వైభవంగా నిర్వహించే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఈ రోజు సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణకు ఉభయ రాష్ట్రాల నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేసి గోవిందనామ స్మరణతో 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణను కాలినడకన ప్రారంభించారు. ఈ సంవత్సరం యువత పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అనేక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు, స్వీట్లు, తేనీరు, మంచినీరు, వైద్య సదుపాయాలు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆరిలోబా జంక్షన్ లో ఏర్పాటు చేసిన స్వీట్ స్టాళ్లకు భక్తులు పోటెత్తారు. రెల్లి వీధికి చెందిన శ్రీ కుంచుమాంబ కిరాణా వర్తక సంఘం వర్తకుల ఆధ్వర్యంలో 6 టన్నుల తీపి ప్రసాదాన్ని మంచి నాణ్యతతో అన్నవరంకు చెందిన వారిచే తయారు చేయించి వేలాది మంది భక్తులకు అందించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణలో గత 8 సంవత్సరాలుగా భక్తులకు ప్రసాదాలను మా సంస్థ ద్వారా అందించడం జరుగుతుందని, సింహాద్రి అప్పన్న భక్తులకు సేవ చేసే భాగ్యాన్ని మా కుంచుమాంబ కిరాణా వర్తక సంఘంకు భగవంతుడు కల్పించడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సతీష్, వైస్ ప్రెసిడెంట్ కెవి రమణ, కోశాధికారి శాస్త్రి, సెక్రటరీ రమేష్, జాయింట్ సెక్రటరీ గణేష్ మరియు శ్రీనివాస్, రాజు, రమేష్, వెంకటరాజు మరియు వర్తకులు, సభ్యులు పాల్గొన్నారు. జీవీఎంసీ మార్గంలో అన్ని రకాల స్టాళ్లతో పాటు వైద్య శిబిరాలు, 130కి పైగా తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలి పావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ చేయనున్న సందర్భంగా కొబ్బరికాయలు కొట్టేందుకు వీలుగా గడ్డర్స్ ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం స్వామివారి పుష్పరథం ఊరేగింపు వెంట భక్తులు గోవింద నామాలతో, భక్తులు జయ జయ ధ్వనాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. अपडेट पक्का दबना ఎప్పుడు ముందెడతాడే కరెక్ట్ గా
మాది రెల్లివీధి కుంచమాంబ కిరాణా వర్తక సంక్షేమ సేవా సంఘం అండి. మేము గత 8 సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి పౌర్ణమి సందర్భంగా భక్తుల కోసం అన్నవరం ప్రసాదం తయారు చేసి వితరణ జరిపిస్తున్నాము. ఈ తయారు చేసిన మన వంట వాళ్ళు అన్నవరం నుంచే వస్తారు. అక్కడ నుంచి వచ్చి ప్రత్యేకంగా తయారు చేయించి 3000 కేజీల వరకు తయారు చేసి భక్తులకి మా ప్రసాదం ఉన్నంత వరకు అలాగ ఇస్తూనే ఉంటాము. నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు అన్నీ ఇస్తుంటాము. భక్తుల కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రసాదం ఎక్కడ పెట్టారు అని భక్తులు మాకు అడిగి మరీ వచ్చి తింటుంటారు. అలాగే మా గౌరవ ప్రెసిడెంట్ గారు సతీష్ గారు అతను దగ్గర ముందుండి నడిపించకపోతే ఈ సేవా కార్యక్రమం ఎట్టి పరిస్థితులు కూడా మేము చేయలేము. అతని మైండ్ సెట్ మా దంగేటి రమేష్ గారు, నా పేరు ఇపిలి గణేష్, మిగతా సభ్యులందరూ ఉన్నారు. ప్రెసిడెంట్ గారు అయితే మాత్రం ఈ ఎప్పుడైతే గిరి పౌర్ణమి అనుకుంటున్నామో 10 రోజుల నుంచి అసలుకి ఏ పని లేకుండా ఈ పని మీదే ఉండి ఇంకా కలెక్షన్లు అని డొనేషన్స్ మాకు చాలా వస్తుంటాయి. ఆ డొనేషన్స్ ఎంతైతే అంత అన్నీ కొనుక్కొని ఈ రవ్వ కూడా ప్రత్యేకంగా అన్నవరం నుంచి తెప్పిస్తాము. అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుందో నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడి అన్నీ వేసి చాలా ప్రసాదం ఒక భక్తుడు తిన్నాడంటే అతను మళ్ళీ ఇంకా తింటాడు. అలాగ మేము తయారు చేస్తాం అన్నమాట. ప్రతి ప్రసాదం కూడా అంత హ్యాపీగా తిని భక్తులు హ్యాపీగా వెళ్ళాలి అని మా సంకల్పంతో మేము ఎప్పుడు కూడా ముందుంటాము. 2016 స్టార్ట్ చేసాము. ఇప్పుడు 2024 8 సంవత్సరాలు ఆ సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దయ ఉంటే ఇంకా మేము కొనసాగిస్తాము. మా ప్రెసిడెంట్ గారు దయా దాక్షిణ్యాలు అన్నీ మాకు కావాలి. అతను ముందుండి నడిపిస్తే మేము ఎంతవరకైనా సాగుతాము. ఎంతోమంది చేస్తున్నారు మా అందరితో కాబట్టి మేము కూడా ఎప్పటి నుంచి చేస్తున్నాము. ఇది చేస్తే ఎంతో మంచిదని చెప్పి మేము చేస్తున్నాం అనమాట. ఇది ఏంటంటే ఎప్పుడో సంవత్సరానికి ఇది చాలా పర్వదినం. ఇది చేయడం వలన భక్తులకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇది చేయడం వలన భక్తులకి ఎంతో మంచిదని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ఇది చాలా ఇంట్రెస్ట్గా పద్ధతిగా చేస్తున్నాం అనమాట. మేము నేటికి 15 సంవత్సరాల నుంచి గిరి ప్రదక్షిణకి వస్తున్నాం సార్. వచ్చి సేవ చేస్తున్నాము. చిన్న బాబుని కూడా తీసుకొచ్చాము. ఎందుకంటే దేవుడి సేవ జనాలను చూస్తే కొంచెం పుణ్యం వస్తుందని తీసుకొచ్చాము సార్. కానీ అనుకున్న కోరికలు నెరవేర్చే తండ్రి అండి ఈ స్వామి. కంపల్సరీ మనం కోరిక ఏదైనా పిల్లలు పుట్టలేని వాళ్ళకైతే మాత్రం కంపల్సరీ అక్కడ కొబ్బరికాయ కొట్టి ఒక గిరి ప్రదక్షిణ చేస్తే కంపల్సరీ వాళ్ళకి సంతానం వస్తుందని నమ్మకంతో అందుకని చాలామంది చేస్తారు సార్. ప్రతి ఒక్కరు అనుకున్న కోరిక నెరవేరుతుంది సార్. ఏదనుకుంటే మేము కింద సంవత్సరం చేసాం. మీకు ఈ వరం వచ్చింది దేవుడి వరం. 15 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నామండి. 15 సంవత్సరాలు బట్టి అనుకున్నది అవుతుంది. బాబు చాలా బాగా చూస్తున్నాడు తండ్రి. ఎన్నోరికి జ్వరం కానీ ఒక పాము కారణం కానీ ఒక తేలి కారణం అలాంటివి ఏమి లేవు. చక్కగా తండ్రి మళ్ళీ కొండ మీదకి వెళ్ళిపోతాం, దర్శనం చేసుకొని తిరిగి మొక్క 15 కాలు నొప్పులు అవేమి ఉండవు. ఆ తండ్రే ఉంటాడు మీద. అప్పన బాబు ఉంటాడు. చక్కగా ఎవరు స్పీడ్ నడిస్తే వాళ్ళతో వెళ్ళిపోతాడు. అంతేగాని ఒక రోజు కానీ జ్వరం రావడం కానీ అదేముండదు. అంత సత్యం ఈ బాబులో సత్యం ఉండబట్టే మరి ఇంత ప్రజలు నడుస్తున్నారు. చాలా ఉద్యోగం లేని వాళ్ళకి దండం పెట్టుకున్నాం అనుకో ఉద్యోగం వస్తుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఏమైనా ఒంట్లో జబ్బులున్నా కూడా పోతారు. అంత మహిమ గల అప్పన్న అచ్చియమ్మ అండి. దాన్ ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అండి. అది 17 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. 1998లో విశాఖపట్నంలో కూడా పనిచేయడం స్టార్ట్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఇన్విటేషన్ మేరకు వచ్చి ఇక్కడ మేము 33,000 మంది కుటుంబాలతో పనిచేస్తున్నాము. 6 సమాఖ్యలు ఉన్నాయి. దాదాపుగా 2,330 పొదుపు సంఘాలతో పనిచేస్తున్నాము. అయితే ఈ గడిచిన సంవత్సరం ఎన్జిఓ సర్వీసెస్లో భాగంగా మేము ఇక్కడ గిరి ప్రదక్షిణకి ప్రసాద వితరణ కార్యక్రమం చేసాము. అంటే పులిహోరే పంచామన్నమాట లాస్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ ఒక్క చోట ఇక్కడే పంచడం జరిగింది. ఈ సంవత్సరం ఇది 2 చోట్ల ఇక్కడను డిఎల్బి పోర్ట్ గ్రౌండ్స్ దగ్గర కూడా పెట్టాము. అంటే పులిహోర పంచడం కార్యక్రమం అనేది. దాంతోపాటు కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్, తర్వాత ఫ్రూటీలు కూడా పంచడం జరిగింది. అంటే మానవ సేవే మాధవ సేవ అన్న ఉద్దేశంతో చాలామంది టిఫిన్ చేయకుండా లేదా భోజనం చేయకుండా గిరి ప్రదక్షిణలో ఉంటారు. మనవంతుగా ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ఈ ప్రసాదం అనేది పంచితే పుణ్యం కూడా వస్తుందన్న ఉద్దేశంతో పొదుపు సంఘాలు పొదుపు అప్పులు ఇలాంటివే కాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం చేయడం వల్ల చాలామందికి
అంటే వాటర్ ఫుడ్ అనేది అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో జీవీఎంసీ యొక్క ఇన్విటేషన్ మేరకు మేము ఇక్కడికి వచ్చి స్టాల్ పెట్టి ప్రసాద వితరణ చేయడం జరిగింది. దీంట్లో మా సిబ్బందే కాకుండా ఇక్కడ ఏరియాలో ఉన్న లీడర్లందరూ కూడా ముందుకు వచ్చి మార్నింగ్ ఇక్కడ 11 నుంచి స్టార్ట్ చేశాము. కైలాసగిరి కళాంజలి సమాఖ్య నిధుల నుంచే పెట్టడం జరిగింది. భగవంతుడు సింహాద్రప్పని ఉన్నారని కొంతమంది నమ్మకంగా ఉంటుంది కానండి, 3 రోజుల నుంచి వర్షం పడుతుంది. సింహాద్రప్పని ఉన్నారని ఎవరికైనా ఎక్కడైనా చిన్న సందేహం కూడా ఉన్నది క్లియర్ చేయడానికి సింహాద్రప్పని ఈరోజు ఇంత ఈజీగా ఇచ్చారు. చాలా బాగుందన్నమాట. వెదర్ కూడా ఎంత కన్వీనియంట్గా ఉందంటే భగవంతుడి మీద ఒకటి ఉన్న వాళ్ళకి 100% నమ్మకం పెరగడానికి సింహాద్రప్పన్న ఇంత వాతావరణం ఇచ్చారనమాట. అది భక్తులకి ఇంకా నమ్మకం పెరిగింది సింహాద్రప్పని మీద. అది మా అందరి నమ్మకం అదే సింహాద్రప్పని మీద. ఈ సంవత్సరం చాలా జనం వచ్చారనమాట. మాకు అదనమాట చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఇదైతే సెకండ్ టైం రావడం. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒకటి కోరుకున్నాను, అది నాకు సక్సెస్ఫుల్గా అయ్యింది. కాబట్టి సింహాద్రప్పని మేము బాగా నమ్ముతాం, ఎందుకంటే మా దగ్గరలో ఉంటారు కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తుంటాం. సో ఈసారి కూడా నేను ఒకటి అనుకున్నా, మా తమ్ముడు సీఏ అయితే వద్దామని అనుకున్నా. మా తమ్ముడు సీఏ కంప్లీట్ చేశాడు కాబట్టి మళ్ళీ నేను స్టార్ట్ చేయడానికి వచ్చాను. సో ఇది సెకండ్ టైమ్. సో సక్సెస్ఫుల్గా ప్రజెంట్ అయితే అన్ని ఏ ఆటంకం లేకుండా బాగా వెళ్తుంది. అనుకున్నవి అయ్యాయి కాబట్టి వస్తున్నాం. హెల్త్ ప్రకారంగా అంటే నేనైతే బేర్ ఫుట్ తోటి వెళ్తున్నాను. సో మ్యాక్స్ అంతా బేర్ ఫుట్ తోటి వెళ్తున్నారు. ఎవరికి ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు బాగా నడుస్తున్నారు. ఫిజికల్గా అంటే కొద్దిగా మనకి వాకింగ్ చేసిన వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఉండదు. 32 కిలోమీటర్స్ లైక్ స్లాండ్స్ కానీ స్లోప్స్ ఉండదు, జస్ట్ రోడ్డే కాబట్టి పర్లే మేనేజబుల్. సో అంత ఇబ్బంది అయితే ఏమీ ఫీల్ అవ్వట్లేదు ఎవరు. సో మీరు చూసే ఉంటారు, చాలా ఏజ్డ్ పీపుల్ కానీ యూత్ కానీ చాలామంది వస్తున్నారు. సో వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. సో అండ్ అందరూ ఒక గెట్ టుగెదర్ అనే టైప్లో ఉంటున్నాయి కాబట్టి అందరూ వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు 3rd టైం చేస్తున్నానండి. హైదరాబాద్ నుంచి దీని గురించే వచ్చాను. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము, కానీ నేను హైదరాబాద్ నుంచి దీని గురించి నేను వచ్చాను. ఇవాళ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం కాలు నొప్పిగా ఉంటుంది, కానీ భగవంతుడు ఆ గోవింద అనుకుంటూ మాత్రం పూర్తి చేసేస్తాం 32 కిలోమీటర్స్. ఎటు వచ్చి గవర్నమెంట్ మాత్రం మరీ కొంచెం వేగంగా ముందు నుంచి ఆపేస్తున్నారు. దాంతో ఎక్కువ నడవలసి వస్తుంది. ఎందుకంటే ఏవి అలౌ చేయట్లేదు. ఆటోలు కానీ బస్సులు కానీ ఈవెన్ 2 వీలర్ కూడా ఎక్కడంటే నాకు ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి నేను ఎంత దూరం నడుస్తానండి. మళ్ళీ ఆ 32 కంటిన్యూ చేయాలా? ఇదే మాకు ఎక్కువ అయిపోయింది. ఇందాకైతే ఇది నడిచి మళ్ళీ వెనక్కి రావాలంటేనే మాకు స్ట్రెయిన్ అయిపోతుంది. గవర్నమెంట్ అది కొంచెం చూసి, ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వస్తున్నారండి, కొంచెం ఏర్పాట్లన్నీ బాగా చేయాలి. ఎందుకంటే కొంచెం ముందుకు మేము వెళ్తే కొంచెం మేము తగ్గుతుంది డిస్టెన్స్. మేము నడిచిందే మళ్ళీ నడిచినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ముందుకెళ్ళాం, మళ్ళీ ఆ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అదే రూట్లో మళ్ళీ వచ్చాం. 2 టైమ్స్ నేను నడిచాను ఇప్పుడు. అలా అది కొంచెం ఇవన్నీ అయితే నేనేమి తినకుండా తాకుండా నడుస్తాను. కానీ వాళ్ళైతే చాలా బాగా అందరూ ఉన్నారండి. ఈవెన్ ట్యాబ్లెట్లు మాత్రం ఇచ్చారు, పెయిన్ కిల్లర్స్. అన్ని వైద్య సదుపాయాలు అయితే బాగానే ఉన్నాయి. పులిహార్లు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా బాగా స్వచ్ఛంద సంస్థలు అయితే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి 100 గవర్నమెంట్ కన్నా వాళ్ళకే మార్కులు ఇవ్వాలి. వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు. అన్నిటి దగ్గర ప్రతి ఈవెన్ ఆ రోడ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోడ్లో కూడా ఇచ్చి పిలిచి ఇస్తున్నారు అందరికి. అది మాత్రం చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి వాళ్ళకి. కూడా అండి, నా పేరు మంగమ్మ. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాము గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము, ఎప్పుడూ ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నామండి. మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు, కాపాడుతున్నారు. మేము 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మారలేదు. మరి రాజమండ్రి దగ్గర మెండపేట అక్కడ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. 30 మంది వచ్చాము. ఇప్పుడు సింహాద్రప్పన్న స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినాయి కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరిమీ కూడా పుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరిమీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము, మన కుటుంబము, మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు. మనకి
అపారంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము. మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము 5 సంవత్సరాల నుండి వస్తున్నామండి ఇక్కడికి. అప్పని బాబు నమ్మకం అండి మాకు. ఎంత వర్షం వచ్చినా తిరగకుండా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నామండి. ఎలా తిరుగుతూ ఉంటాం, 10 సంవత్సరాలు తిరుగుతామండి. అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయండి ఇక్కడ. యాక్చువల్గా ఇది 10 ఇయర్స్ అండి. 10 సంవత్సరం నడుస్తున్నాను. మా మిస్సెస్ 2 ఇయర్స్ బట్టి నడుస్తుంది. యాక్చువల్గా దేవుడి కృప, దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదే కృప, దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా ఇది 10 ఇయర్స్ అండి. 10 సంవత్సరం నడుస్తున్నాను. మా మిస్సెస్ 2 ఇయర్స్ బట్టి నడుస్తుంది. యాక్చువల్గా దేవుడి కృప, దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదే కృప, దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం. అండి, నా పేరు మంగమ్మ. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము, ఎప్పుడు ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని కాలు చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నామండి. మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు, కాపాడుతున్నారు. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి. గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము. దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు. మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడు కరుణా కటాక్షాలు ఉండేటట్టయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ ఇలా ఎంత వర్షమైనా కొండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్. అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారి దయ ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు. ఎక్కడికక్కడగా అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా అందరికీ కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం నందు ఆషాఢ పౌర్ణమికి ఒక రోజు ముందుగా జరిగే గిరి ప్రదక్షిణ ఈ రోజు 20వ తారీఖున ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచే విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు. మనం చేసిన ఏర్పాట్ల ప్రకారం ఎక్కడైతే ఈ 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని స్టాల్స్ లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనం పొజిషన్ చేయడం జరిగింది. వాటర్ పాయింట్స్ అంటే జీవీఎంసీ నుంచి 135 చిలకు ఒక పొజిషన్ చేశారు. తర్వాత ఇక్కడ మనం ఏర్పాటు చేసిన గడ్డర్స్ దగ్గర స్వామివారిని వారు సేవించుకుంటూ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. పిల్కా టెంపుల్ దగ్గర కూడా అలాగే కొద్దిమంది వెళుతూ ఉన్నారు, స్టార్ట్ చేశారు. అదే విధంగా కొండ పైకి కూడా మనం ఆర్టీసీ బస్సులు మీరు చూస్తున్నారు. బస్సుల్లో జనం పైకి భక్తులు వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. 2:30 వరకు దర్శనం ఉంటుంది. తర్వాత ఒక ½ అవర్ బ్రేక్ తర్వాత మరలా స్టార్ట్ అయ్యి 7 గంటల వరకు, మరలా 8:30 నుంచి 10 వరకు ఈ దర్శనాలు ఉంటాయి. 4 గంటలకు మనకు పుష్పరథం స్టార్ట్ అవుతుంది. అప్పటికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా తగు ఏర్పాట్లు పోలీస్ శాఖ వారు విస్తృతంగా మెన్నని పోషణ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాం. భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే బస్సులు ఎక్కేటప్పుడు, తర్వాత ఈ వర్షము ఇది ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దయచేసి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్పి నా విజ్ఞప్తి అండి. వర్షం కారణంగా మరింత జాగ్రత్తతో ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పైన స్వామివారి దర్శనం కానివ్వండి, ఇక్కడ ఏర్పాట్లలో కానీ దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులు తగు జాగ్రత్త తీసుకొని స్వామివారిని సేవించాలని విజ్ఞప్తి. జై శ్రీమన్.
పటిష్టంగా చేస్తారు మా వాళ్ళు. వీళ్ళందరూ వచ్చి ప్రసాదాలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రసాదాలన్నీ తీసుకున్నామా, మీ కొరకే ఉన్నది. అనే ప్రసాదం తీసుకున్నామా, ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి, మా పెద్దవాళ్ళ ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. లక్ష్మరమ్మ లక్ష్మీకాంత ఆరులా ఉంటా మీ తాలూకు వాళ్ళు ఈ 3 కౌంటర్గా వెయిట్ చేస్తున్నారు. లక్ష్మరమ్మ లక్ష్మీకాంతం మీ వాళ్ళు 3 కౌంటర్గా వెయిట్ చేస్తున్నారు. మిస్ అయ్యారంట, దయచేసి ఇక్కడ రండమ్మా. పక్కన మెడిసిన్ వస్తున్నారమ్మా, కాళ్ళకి జ్వరాలకి అన్ని విధాలుగా డాక్టర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ పక్కన బిడుమూరు గోవిందరావు గారి కౌంటర్ పక్కన యాత్రికులు అందరికీ విశ్రాంతి కూడా ఒక 5 నిమిషాలు కూర్చోడానికి కూడా కంఫర్ట్ గా పెట్టారు, ఏర్పాటు చేశారు. మీరు ఏమైనా కాళ్ళు కూడా ఉంటే ఇక్కడ చూపించుకునే టాబ్లెట్స్ తీసుకోవాలి. పోలీసు వారికి సహకరించండి, వేరు సేవలు వెళ్ళాలి, వీలైతే నడుచుకుని కూడా వెళ్ళాలి. దయచేసి పాఠశాలలో వేయించండి, భక్తులు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. పోలీసు వారికి సహకరించండి, దయచేసి పోలీసు వారికి సహకరించండి. వెహికల్ సమస్యగా వెళ్ళాలి, కార్లన్నీ సైడ్ నుంచి వెళ్ళాలి, బైక్లు వెళ్ళద్దు. కోరడప్పలకొండ నెల్లిమర్ల కోరడప్పలకొండ మీ తాలూకు వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు. పెద్దలు గురుమూరు గోవిందరావు గారు కౌంటర్ కాడ దయచేసి మీరు ఏమన్నా ఈ చుట్టుపక్కల కౌంటర్ కాడికి వెళ్ళమా, మీరు ఎవరో వెయిట్ చేస్తున్నారు. కోరాడ